ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీ. అమెరికా సుంకాలను విధించడం వల్ల భారతదేశానికి చాలా సమస్యలు ఎదురయ్యాయి, నష్టం కలుగుతుంది అనే విషయం మనందరికీ అర్థమైంది. కానీ అమెరికా సుంకాలు పెంచడం వల్ల మన పొరుగు దేశాలకి చాలా లాభం చేకూర్చుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే అమెరికా సుంకాలు అత్యధికంగా భారతదేశం మీద విధించడం వల్ల పొరుగు దేశాలకు ఏ రకంగా లాభం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా అమెరికా ఎందుకు సుంకాల్ని పెంచింది అనే విషయం ముందు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ క్రూడ్ ఆయిల్ అత్యధికంగా తీసుకొచ్చుకోవడం వల్ల అమెరికా నుంచి ఆ క్రూడ్ ఆయిల్ గతంలో కొనే అవకాశాలు ఉన్నాయి, కొంత కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రష్యా క్రూడ్ ఆయిల్ తక్కువ ధర అవడం వల్ల అమెరికా నుంచి రష్యా వైపున భారతదేశం పూర్తిగా మరలి అక్కడి నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ కొనడం జరుగుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ కొనడమే కాకుండా క్రూడ్ ఆయిల్ని భారతదేశంలో శుద్ధి చేసి ఇతర దేశాలకు కూడా మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ని అమ్మేటువంటి స్థితికి భారతదేశం ఎదిగింది. దీనివల్ల మంచి లాభాలు సంపాదించుకుంటుంది. ఒకటి, తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ దొరకడం వల్ల భారతదేశంలో పెట్రోల్ యొక్క ఉత్పత్తుల్ని తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే ఇతర దేశాలకు అమ్మడం వల్ల అక్కడి నుంచి కూడా మనకు విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపించాయి. ఈ రెండు విషయాలు అమెరికాకు బాగా కోపం తెప్పించాయి. ఎందుకంటే అమెరికాకు మనం సప్లై చేసేటువంటి దాంట్లో సుమారుగా 86% మనం ఒక రకంగా అవకాశం 86% మనం ఇస్తున్నట్టుగా తీసుకుంటే, మనం కొంటున్నది మాత్రం 43% వరకు మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే అమెరికా నుంచి మనకు వచ్చే దాంట్లో అందులో సగం మాత్రమే ఉన్నాయి. సగానికన్నా ఎక్కువగా మనం లాభాన్ని సంపాదిస్తున్నాం అన్నమాట. ఎగుమతులు దిగుమతుల మధ్యలో చూసుకున్నట్టయితే మన ఎగుమతులు డబల్ ఉంటే దాంట్లో సగం మాత్రమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. తద్వారా అమెరికా నుంచి మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చాలా ఎక్కువ మొత్తంలో మనం సంపాదిస్తున్నాం. ఈ లోటును పూడ్చేందుకు అమెరికా మనల్ని కోరింది ఏమిటంటే, మీరు మా దేశం నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోండి. రెండోది ఏమిటంటే, మా ఆయుధాలను మీరు దిగుమతి చేసుకోండి. తద్వారా మాకు వచ్చే ఆ నష్టాన్ని మేము ఆ 40% 50% మాకే తక్కువ వస్తుందో ఆ తక్కువని మేము పూడ్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కానీ రష్యా క్రూడ్ ఆయిల్తో పోలిస్తే అమెరికా క్రూడ్ ఆయిల్ రేట్ చాలా ఎక్కువ. తద్వారా మనం కొనడం వల్ల నష్టపోతామనే విషయాన్ని భారతదేశం గ్రహించి తిరస్కరించడం జరిగింది. అలాగే ఆయుధాలు కూడా అమెరికా నుంచి తెచ్చే ఆయుధాల కన్నా రష్యా నుంచి తెచ్చే ఆయుధాల వల్ల మనకు రేటు తక్కువగా కలిసి ఉండటమే కాకుండా రష్యా ఒప్పుకున్నది ఏమిటంటే, భారతదేశంలోనే ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఇక్కడే వాటికి సప్లై చేయడం వల్ల మనకు ట్యాక్సెస్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రెండోది, మన వాళ్ళు కూడా పూర్తిగా దాంట్లో పరిణతి సంపాదించి భవిష్యత్తులో ఆ ఆయుధాలను మనమే స్వయంగా తయారు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుందనేది భారతదేశం యొక్క నమ్మకం. వీటన్నిటి వల్ల భారతదేశం సున్నితంగా అమెరికాని తిరస్కరించడం వల్ల ట్రంప్కు కోపం వచ్చేసి ముందు 25% మనకు సుంకాలు పెంచాడు. మళ్ళీ ఈ నెల 27వ తారీఖు నుంచి ఇంకొక 25% పెంచబోతున్నాడు. ఇది కాకుండా యాంటీ డంపింగ్ అనేటువంటి కొంత పర్సెంటేజ్ కూడా కలుపుకుంటే 50 నుంచి 58% వరకు కూడా సుమారుగా మనం నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి అత్యధికంగా. దీనివల్ల మనకు నష్టం చేకూరే అవకాశం చాలా ఏర్పడింది. కానీ మన పొరుగు దేశాలకు లాభం కలిగే అవకాశం వచ్చింది. మనకు నష్టం వస్తే పొరుగు దేశాలకు ఎందుకు లాభం అంటే, భారతదేశం ఇప్పుడు ఉదాహరణకి రొయ్యలు మన దేశం నుంచి విపరీతంగా సప్లై అవుతున్నాయి, చేపలు సప్లై అవుతున్నాయి. ఈ రొయ్యలు చేపల లోపల బంగ్లాదేశ్, వియత్నాం మనకన్నా చాలా చిన్న దేశాలు, అక్కడి నుంచి కూడా కొంత ఉత్పత్తి వస్తుంది. అవి అమెరికాకు అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చాలా చేశారు. కానీ భారతదేశంతో పోటీ పడలేక వాళ్ళు వెనుకంజ వేశారు. ఇప్పుడు భారతదేశానికి 50%కు పైగా సుంకం విధించడం, వాళ్లకు మాత్రం చాలా తక్కువ సుంకాలు విధించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఈ ప్రోడక్ట్ వచ్చినట్టయితే అమెరికన్లకు తక్కువ రేటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇది అవకాశంగా భావించుకొని కొన్ని ఇతర దేశాలు, కొన్ని చిన్న దేశాలు, ఎవరికైతే టారిఫ్ తక్కువగా ఉన్న దేశాలు ఉన్నాయో మన ప్రోడక్ట్స్ కన్నా వాళ్ళ ప్రోడక్ట్స్ని పంపించుకోవడం వల్ల వాళ్ళకి రేటు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా అక్కడ ఎక్కువ వస్తువులు అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి పొరుగు దేశాలు బాగా లాభపడే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే భారతదేశాన్ని మించి వాళ్ళు ఇతర దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా, ఒక చక్కటి గోల్డెన్ ఆపర్చునిటీ లాగా భావించవచ్చు. ఆ రకంగా మన దేశం నష్టపోయి పొరుగున ఉన్న దేశాలు లాభపడడానికి ఈ అవకాశాలు కల్పించబడ్డాయని చెప్పుకోక తప్పదు.